తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామ్యం సహా ప్రముఖ రైటర్ సురేష్ ఖండారావు పిటిషన్లు వేశారు. జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను ఒకేసారి విచారించనుంది. అయితే కోర్టు పర్యవేక్షణలో నిపుణులతో కమిటీ ఏర్పాటు వేసి లడ్డు ప్రసాదం కల్తీ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. ఇక అదే సమయంలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ రిపోర్ట్పై సమగ్ర వివరాలు కూడా అందజేయాలని పిటిషన్లు పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. నెయ్యి కల్తీ జరిగిందంటూ వచ్చిన ల్యాబ్ రిపోర్ట్పై సమగ్ర నివేదిక తెప్పించాలని కూడా పిటిషన్లు పేర్కొన్నారు. అయితే ఈ కల్తీ వ్యవహారంపై టీటీడీ స్థాయిలో అంతర్గతంగా చర్చించాల్సిందా, కానీ దీన్ని రాజకీయం చేస్తూ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి నాణ్యతలో విఫలమైతే దాన్ని వెనక్కి పంపే ఏర్పాటు ఉండాలన్నారు. ప్రముఖ రైటర్ సురేష్ ఖండారావు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ పంపారు. అత్యంత పవిత్ర ఆలయంలో తయారయ్యే లడ్డులో జంతువుల కొవ్వు కలపడం రాజ్యాంగం 25-26 అధికరణాల ప్రకారం భక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ లేదా రిటైర్డ్ జడ్జ్ పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోరారు.